మీ జీతం నుండి ప్రతి నెల పిఎఫ్ కట్ అవుతుందా? అయితే మీకు గుడ్ న్యూస్ అండి. ఎందుకంటే అతి త్వరలో కొత్త ఈపీఎఫ్ రూల్స్ అనేవి రాబోతున్నాయి. అవేంటో ఇప్పుడు చెప్తా. ఇన్ని రోజులు మనం కనుక హౌసింగ్ కారణం చేత అనగా ఇంటిని కట్టుకుందాం అనుకున్నా, కొనుక్కుందాం అనుకున్నా, మోడిఫై చేసుకుందాం అనుకున్నా, ఈ కారణం చేత మీ పిఎఫ్ డబ్బుని విత్డ్రా చేసుకోవాలంటే ఖచ్చితంగా 5 సంవత్సరాల సర్వీస్ అనేది కంప్లీట్ అయి ఉండాలి. అనగా మీ ఈపీఎఫ్ఓ ఖాతా క్రియేట్ అయ్యి 5 సంవత్సరాలు కంప్లీట్ అయితే మాత్రమే తీసుకోవడానికి ఉండేది కదా. అదే విధంగా మ్యారేజ్, ఎడ్యుకేషన్ కారణం చెప్పి మీరు కనుక విత్డ్రా చేసుకుందాం అనుకున్నట్లయితే 7 ఇయర్స్ ఆఫ్ సర్వీస్ కంప్లీట్ అయితే మాత్రమే ఇచ్చేవారు ఈ కారణాల చేత. కానీ కొత్త రూల్స్ ప్రకారం 1 ఇయర్ జస్ట్ జాబ్ లో జాయిన్ అయ్యి 1 ఇయర్ కంప్లీట్ అయితే చాలు. హౌసింగ్ కారణం చేత, మ్యారేజ్ కారణం చేత, ఎడ్యుకేషన్ కారణం చేత మీ పిఎఫ్ డబ్బుని మీరు కావాలంటే విత్డ్రా చేసుకోవచ్చు. సో మ్యారేజ్ అంటే మీ పెళ్ళే కాదు, మీ అక్క పెళ్లి, చెల్లి పెళ్లి, తమ్ముడు పెళ్లి, అన్న పెళ్లి కారణం చెప్పి మీరు తీసుకోవచ్చు. అదే విధంగా ఎడ్యుకేషన్ కూడా అంతే. పిల్లల స్కూల్ ఫీజు, కాలేజ్ ఫీజు, ఈ కారణాలు చెప్పి మీరు తీసుకోవచ్చు. ఇలా ఎన్నిసార్లు చేసుకోవచ్చు? పాత రూల్స్ ప్రకారం హౌసింగ్ కారణం చేత లైఫ్ టైమ్ లో ఒక్కసారి మాత్రమే ఇచ్చేవారు. కానీ కొత్త రూల్స్ ప్రకారం మోర్ దెన్ 1 టైం ఇస్తారనమాట. అదే విధంగా ఎడ్యుకేషన్, మ్యారేజ్ ఈ కారణం చేత లైఫ్ టైమ్ లో 3 సార్లు మాత్రమే ఛాన్స్ ఉండేది. కానీ కొత్త రూల్స్ ప్రకారం మ్యారేజ్ కారణం చేత 5 సార్లు తీసుకోవచ్చు. ఇదివరకు 3 సార్లు, కానీ కొత్త రూల్స్ ప్రకారం 5 సార్లు. అదే విధంగా ఎడ్యుకేషన్ కారణం చేత ఇంతకు ముందు 3 సార్లు మాత్రమే ఇచ్చేవారు లైఫ్ టైమ్ లో. కానీ కొత్త రూల్ ప్రకారం 10 సార్లు తీసుకోవచ్చు అనమాట. అర్థమైందండి? నన్ను అడిగినట్లయితే తీసుకోకండి. నిజంగా అవసరం ఉంటే మాత్రమే తీసుకోండి. ఇది మన రిటైర్మెంట్ కోసం. ఫ్యూచర్ లో రిటైర్మెంట్ అయిన తర్వాత డబ్బు రావాలి, పెన్షన్ రావాలని చెప్పి పిఎఫ్ పెట్టారు. అందుకని తీసుకోమని కాదు. ఈ కొత్త రూల్స్ అనేవి ఇంకా ఇంప్లిమెంట్ కాలేదు, అతి త్వరలో రాబోతున్నాయి. ఈ అప్డేట్ గురించి ఆల్రెడీ వీడియో చేసా. కంప్లీట్ వీడియో చూద్దాం అనుకున్నట్లయితే కింద మెన్షన్ చేసా, క్లిక్ చేయండి. ఇన్స్టాగ్రామ్ లో చూస్తున్నట్లయితే బ్రాడ్కాస్ట్ ఛానల్లో పెట్టా, ఖచ్చితంగా చూడండి. ఈ సమాచారాన్ని జాబ్ చేసే ప్రతి ఒక్కరికి షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు. బాస్ వాలా, బీ ద బాస్.